అందరికీ నమస్తే. తదుపరి చిన్న తదుపరి సమాచారాల వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఇది చిన్న వీడియో కావచ్చు, కొంత పెద్ద వీడియో కావచ్చు. మరి పెద్ద వీడియో అయితే కాదని నా అభిప్రాయం. నేను ఈసారి ఇంతకుముందు వీడియోలో పెద్ద వీడియోలో సమాచారం చేసి ఉంటే చిన్న వీడియోలో కానీ మన్నించండి, తెలియకపోతే స్వాగతించండి అని తెలియజేస్తూ మీకు చిన్న సమాచారం ఇవ్వదలుచుకున్నాను. నేను కొంతవరకు నేను కొన్ని సంవత్సరాల క్రితం కలియుగ ధర్మం అనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నా స్వామివారిని నేను ఒక ప్రశ్న వేయడం జరిగింది స్వామివారి. దానికి వారి సమాధానం ఇస్తూ ఈ విధంగా తెలియజేశారు. నేనన్నా, స్వామి, ఈ కలి పాలనలో తట్టుకోవడం కష్టమైతే కాల వైపరీత్యానికి వెళ్తున్న స్వామి, కలి వైపరీత్యానికి దీని పరిష్కారం లేదా అని అడిగాను. మన్నించండి స్వామి, ఏదైనా విధంగానే ఇది యథావిధి స్థితికి తీసుకురండి స్వామి, ఇది తట్టుకోవడం కష్టం. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ అని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నారు అని పదే పదే మనవి చేయంగా ఆయన స్పందించి ఈ విధంగా తెలియజేశారు. ఇది బహుశా ఇంతకుముందు చెప్పినా కొంతవరకు చెప్పి ఉండవచ్చని నా ఆలోచన అభిప్రాయం మేరకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఇది చూస్తున్నాను చాలా మటుకు ఇది కష్టం అని తెలుసు. నాకు రాను చాలా కష్టం ఇది తట్టుకోవడం కూడా, ముందు కూడా అని తెలిసి వాళ్ళని ప్రత్యేకంగా మనవి చేయడం జరిగింది. వారు దానికి స్పందిస్తూ ఈ విధంగా తెలియజేశారు. స్వామి, నేను ఏం చేయగలను చెప్పండి, ఈ కలి వైపరీత్యాన్ని దాన్ని మార్చలేదు, మీరు వరం ఇచ్చేశారు కనుక కాల వైపరీత్యాన్ని మార్చే ప్రయత్నం చేయండి స్వామి అని మనవి చేశాను. నా వంతుగా నేనేం చెప్పండి స్వామి అని మనవి చేశాను. ప్రాణత్యాగమే చేయనా లేక ఇంకేమన్నా చేయాలా? ప్రాణత్యాగమే చేస్తావా అన్నారు. ప్రపంచ ప్రజల కోసం, భారత ప్రజల కోసం తప్పక చేసేస్తాం స్వామి, నా వంతుగా తెలియజేస్తున్నాను. నా ఒక్కడే కదా, ఎందరో ఉంటుంది స్వామి, నాకు తెలుసు ముందు చాలా కష్టమవుతుంది తట్టుకోవడం అని చెప్పి నాకు అర్థమైంది స్వామిది. అందుకు నా ఈ ప్రత్యేకంగా మీకు మనవి చేయడం జరుగుతుంది. నా వంతుగా నేను మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. దీని పరిష్కారం తెలియజేయండి స్వామి అన్న. అయితే మీ యొక్క ప్రాంతం అక్కర్లేదు, నా వంతుగా నేనేం తెలియజేస్తున్నాను అంటే, నువ్వు మాటికి అడుగుతున్నావు కాబట్టి ఈ యొక్క పని చేయి, నీవు అడిగినట్టు యథావిధిగా నీకు ఇస్తాను. కలిపాలనలో విజృంభణ తగ్గిస్తాను, మళ్ళా కాల వైపరీత్యాన్ని మార్చేస్తాను, చేయగలవా అన్నాను. చెప్పండి స్వామి, ఏం చేయగలను చెప్పండి, త్వరగా చెప్పండి స్వామి అని చాలా ఆతృతగా నేను అడగడం జరిగింది. అంటే ఆయన ఒక మాట చెప్పారు, ఆనందం కలిగింది. ఒక పక్క ఆశ్చర్యం ఉంది, ఒక పక్క ఆనందం ఉంది. ఆయన అన్నారు, ఈ భారత ప్రజలు చాలా మంది, ప్రపంచ ప్రజల్ని నువ్వు ఎక్కడ తీసుకుంటావు కానీ ఈ భారత ప్రజల్లో నీవు భారతదేశంలో నివసిస్తున్నావు కాబట్టి భారత ప్రజలకు తీసుకో. యావత్ 130-140 కోట్ల మందిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షలు కాదు, యావత్ 130-140 కోట్ల మందిని భగవన్ నామస్మరణ చేయమని చెప్పగలవా? గోవింద నామస్మరణ చేస్తే నీవు అడిగిన వరాన్ని ప్రసాదించేదాను, నీవు అడిగినట్టుగా యథావిధిగా ఇచ్చేస్తాను, కాలం మార్చేస్తాను, నీ కలి వైపరీత్యాన్ని తగ్గిస్తూ కాల వైపరీత్యం పూర్తిగా మార్చేసి యథాస్థితికి తీసుకొస్తానన్నారు ఆయన. ఎంతటి మహాప్రసాదం స్వామి, నా జన్మధన్యమైంది. కానీ మన్నించండి, శాంతించండి స్వామి, ఇది నా వల్ల కాదు. 130-140 కోట్ల మంది అంటున్నారు స్వామి, 130-140 మందికి చెప్పలేను స్వామి నేను. అంత ఎందుకు స్వామి, 5-10 మంది కూడా వింటారో లేదో, చేసిన తాత్కాలికంగా చేస్తారో లేదో తెలియదు, నమ్మకంతో చేస్తారో లేదో తెలియదు, మనసుతో చేస్తారో లేదో తెలియదు. ఇవన్నీ ఒక్కసారిగా జరగాలంటున్నారు మీరు. యావత్ దేశమంతటా ఒక్కసారి గోవింద నామస్మరణ జరగాలంటే ఎట్లా స్వామి అన్నా. ఆయనను నా మనవిని మన్నించి ఇంత అద్భుత అవకాశాన్ని నాకు ప్రసాదించినందుకు నా జన్మ ధన్యవాదిగా భావిస్తూ మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని వారికి తెలియజేయడం జరిగింది. ఇది ఎందుకో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇది బహుశా చిన్న వీడియో తీసుకుంటారా, పెద్ద వీడియోలోకి తీసుకుంటారా, యూట్యూబ్ ఛానల్ నాకు తెలియదు. సుమారు 5 నిమిషాల పాటు మాట్లాడటం జరిగింది. ఇట్లాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి నా స్వామివారం వాళ్ళతో, ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. కానీ కొంత ఇచ్చుకుంటూ పోతాను పెద్ద వీడియోలో, చిన్న వీడియోలో కొంత ఇచ్చుకుంటూ వస్తున్నాను. అందుకు మీ అందరికీ పదే ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి
అదేవిధంగా నా స్వామి వారు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.